రాజమండ్రిలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వినాయక ఉత్సవాలకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించడంతో వాడవాడలా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వినాయక సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు లైవ్ లో అందిస్తారు. రాజమండ్రిలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వాడవాడలా కూడా ఈ ఏడాది మండపాలు ఏర్పాటు చేసి భారీ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మనం ప్రస్తుతం రాజేంద్ర నగర్లో ఏర్పాటు చేసిన ఒక మండపంలో ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఈ రాజమండ్రితో పాటు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో ఈరోజు వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వినాయక చవితి సంబరాల్లో వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మనం ఇక్కడ రాజేంద్ర నగర్కి సంబంధించి ఇక్కడ భక్తులు ఇక్కడ ప్రస్తుతం పూజలు చేస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ ఏపీ సిటీ బల్దియా కార్పొరేషన్ చైర్మన్ కూడా వచ్చి కుడిపూడి సత్యబాబు కూడా వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాజేంద్ర నగరం ఇక్కడ మండపానికి సంబంధించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మనం ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు అంటే గతంతో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించిన మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చింది, చాలా ప్రాంతాల్లో భారీగా ఏర్పాటు చేశారు. ఏమనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇవ్వడం మీద? ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఎప్పుడు కూడా ఇలాంటి ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగ వినాయక చవితులకి 9 రోజులు కరెంటు ఫ్రీ అని ఎక్కడా కూడా మనం ప్రకటించడం చూడలేదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక వినాయక చవితికే కాకుండా రాబోయే రోజుల్లో దశమి పందిలకు కూడా అన్నీ కూడా ఉచిత కరెంటు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. దానికి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. గతంలో ఇప్పుడు కూడా ఈ ఉచిత కరెంట్ ఇవ్వడంతో పాటు చాలామంది పిల్లలు ఉత్సాహంగా అన్ని దిక్కులో కూడా వినాయకుడు నిలబెట్టి అంగరంగ వైభవంగా కూడా ప్రతి దిక్కున కూడా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అంటే గతంతో పోలిస్తే ఈ సంవత్సరం బాగా మండపాలు ఏర్పాటు చేశారు. భక్తులు కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఎలా ఉంది వాతావరణం ఈ సంవత్సరం? ఇవాళ నిజంగా పండగ వాతావరణం. ఎందుకంటే ప్రతి దిక్కున కూడా ఒక వీధిగా 1-2 ఉంటే ఇంచుమించు ఇప్పుడు మేము వస్తుంటే దారిలో అన్ని దిక్కున చూస్తున్నాం. ఒక వీధిలోనే ఇంచుమించు ఒక 5-6 ఎక్స్ట్రా పెరిగినాయి. ఎందుకంటే ఈ కరెంటు పీడితో పాటు గతం ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు మన అన్నీ కూడా ఓ పక్కన సంక్షేమం, అభివృద్ధి, అలాగే మన ప్రత్యేకించి మహిళలందరూ కూడా ఉచిత ఆర్టీసీ బస్సు, అలాగే తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం. మన రైతులు కూడా ప్రత్యేకించి గత ప్రభుత్వం 13,500 ఇస్తే దాన్ని పెంచి ఇప్పుడు మేము 20,000 చేసాం. దాన్ని పక్షుపడతగా 7,000 వేయడం కూడా జరిగింది. అంటే ఓ పక్కన రైతులు, ఓ పక్కన మహిళలు, ఓ పక్కన విద్యార్థులు, అలాగే అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎలా జరుపుకున్నారు ఈ సంవత్సరం? బాగా జరుపుకున్నామండి. ఇంటికాడ కూడా బాగా జరుపుకున్నాం. ఇలా గత 14 సంవత్సరాల నుంచి నవరాత్రులు బాగా జరుపుకుంటున్నాము. ఎన్డీఏ కూడా ప్రతిభ వచ్చిన తర్వాత విద్యుత్ కరెంట్ ఫ్రీగా ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే తల్లికి వందనము, అలాగే ఫ్రీ బస్సు చేసినందుకు కూడా అందరికీ కృతజ్ఞతలు. 9 రోజులు చాలా బాగా చేస్తున్నారు. ప్రతి వీధికి 4-3 అలా పెట్టుకున్నారండి. కరెంటు ఉచిత ప్రభుత్వం కరెంటు ఉచితంగా ఇవ్వడం వల్ల ప్రజలందరూ సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నారు. అమ్మకు వందనమే కాదు, ప్రతిదీ కూడా ఆయన విషయంలో ఫ్రీ బస్ కాదండి, ప్రతిదీ కూడా చాలా బాగా జరిగింది. బాగా చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు. 9 రోజులు అయిన తర్వాత అన్నదాన కార్యక్రమాలు ఉంటాయండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణంలో ఆడవాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే తల్లికి వందనం కూడా ఎంతోమందికి స్ఫూర్తినిచ్చి వాళ్ళ చదువులకి బాసటం వేశారు. అలాగే గణపతి నవరాత్రులకి చంద్రబాబు నాయుడు గారు ఉచిత కరెంట్ ఎట్టడం వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వాడవాడలా కూడా మండపాలు ఏర్పాటు చేసి వినాయక చవితి ఉత్సవాలను జరుపుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు ఇప్పటికే సూపర్ 6 పథకాలను అమలు చేయడం వల్ల మహిళలు కూడా పెద్ద ఎత్తున వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొని సంతోషంగా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకుంటున్న పరిస్థితి. ఇక్కడ రాజమండ్రితో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇది రాజమండ్రిలో రాజేంద్ర నగర్లో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించిన పరిస్థితి. వీడి జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.